చేద్దామని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. వాడు తిరుగులాడు, వాడు సుడిగాలి వంటి వాడాడు. హల్లెలూయా. గనుక మీ ఆత్మకు సంరక్షణ మీరే, నాకు సంబంధము లేదు. ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళి మీరు ఫిర్యాదు చేయండి, నా మీద మా పాస్టర్ కఠినంగా మాట్లాడతాడు, మా పాస్టర్ ఇట్లానే మాట్లాడతాడయ్యా, ఏమి భయం లేదు అని చెప్పి ఆయనకి ఫిర్యాదు చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది దినాలన్నా నీతిగా న్యాయంగా భక్తి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరానికి దగ్గరకు వచ్చాం. సంవత్సరానికి 11వ నెల ఎన్నవ తారీఖు ఇది అమ్మా? ఏం సాధించాం? ఏమన్నా కొత్తది మనలో కనపడుతుందా? దైవికమైన అభివృద్ధి ఏమన్నా పొందేవా? హల్లెలూయా. ఏమన్నా మార్పు చేత కదిలించబడుతున్నామా? లేదు. ఇక్కడ కీర్తనలో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ మాటను మీరు ఆఖరి దాకా గుర్తుపెట్టుకోవాలి, ఆఖరి దాకా గుర్తుపెట్టుకోవాలి. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలీలలో ఆయన నామము గొప్పది. అందుకే పాడతాం మనం, అన్ని నామముల కన్నా యేసు నామము జయం జయము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామము ఎక్కడ గొప్పది, ఆయన నామము ఎక్కడ ప్రసిద్ధిగాంచింది అనేది మనం గమనించినట్లయితే, వారు అక్షరార్థమైన యూదులైతే, వారు అక్షరార్థమైన ఇశ్రాయేలీలు అయితే, నీవు ఆత్మ సంబంధమైన యూదుడవు, ఇశ్రాయేలువు. మరి నీలో ఆయన నామము గొప్పగా ఉన్నదా? రాజులలో ఆయన ప్రసిద్ధుడు, ఆయన పేరే యూదా గోత్రపు సింహము. హల్లెలూయా. పిలాతు అన్నాడు, నీవు యూదుల రాజువా? ఏమన్నాడు? నీవు యూదుల రాజువా? నీవన్నట్లే. హల్లెలూయా. అంటే నేను రాజునన్నట్ట కాదన్నట్ట? నీవన్నట్టే నేను యూదుల రాజునే. హల్లెలూయా. ప్రతి మాటలో ఒక పరమార్థం ఉంటుంది. బైబిల్ చదవండి మీరు. ఇక గతించిపోయిన గతం చాలు, బైబిల్ చదవండి, వాక్యం వినండి. హల్లెలూయా. పోయిన వారం ఒక మాట చెప్పాను నేను. పోయిన వారం నేను ఒక మాట, మహా అయితే 20 సంవత్సరాలు ప్రభు రాకడ రాబోతుందని చెబుతూ ఉన్నాను. హల్లెలూయా. 20 సంవత్సరాలు కూతుర్లు పెళ్ళిళ్ళు, కొడుకులు పెళ్ళిళ్ళు చేసి పిల్ల పాపలు తాగి కొందాం అనుకుంటున్నావు, గ్యారెంటీ లేదు. కనుక ప్రభువుకు భయపడదాం. హల్లెలూయా. ఎవడ గొప్పలొద్దు, ఎవడ మెప్పులొద్దు, మనకి యేసయ్యను కనపరుద్దాం, యేసయ్యను కొనియాడదాం. ప్రాణము పోయేంత వరకు ఆయన నామమును గొప్ప చేద్దాం. హల్లెలూయా. ఆయన మనలో ప్రసిద్ధి పొందిన వానిగా మనందరము కూడా కనబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జెఫన్యాకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 2వ మాట చదవండి. భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవా వాక్కు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు గొప్ప దేవుడా, నీ కొందనాలు. నీ దాసుడు అల్పుడు, అయోగ్యుడు, ఎన్నికే లేనివాడు, కేవలము
నీ పాదదాసుడయ్యా, నీ దాసుని మీరు నిలబెట్టి అభిషేకించి నీ నోటి బూరగా మీరు వాడుకుంటున్నందుకై నీకు స్తోత్రాలు. మొదటి నీ దాసునితో మాట్లాడండి, నీ దాసునికి కనబడండి అయ్యా. నీ ప్రజలతో మాట్లాడండి, నీ ప్రజలకు మీరు కనబడండి. వారు వెళ్ళవలసిన మార్గమును వారికి తెలియపరచమని, ఈ కడవరి దినాలలో మమ్ములను మీరే స్థిరపరచమని యేసు పరిశుద్ధ దివ్యనామములో ఈ వాక్యమును విరిచి వడ్డించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జెఫన్యాకు రాసిన గ్రంథము 2వ వాక్యం ఏమంటుంది? భూమి మీద సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే దేవుని హెచ్చరిక. హల్లెలూయా. భూమి మీద నీవు ఉన్నావు, భూమి నీకు నివాస స్థలముగా ప్రత్యేకముగా ప్రస్తుతానికి ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. భూమి మీద ప్రస్తుతానికి నీ నివాస స్థలము. జాగ్రత్త, నీతోనే చెబుతున్నాడు. భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. హల్లెలూయా. సమస్తమును ఊడ్చివేసేదను. కారణం ఏమిటంటే 2వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, అదిగోండి పొట్టు గాలికి ఎగురునట్లుగా సమయము గతించుచున్నది, కూడి రండి. సిగ్గుమాలిన అంటే ఏంటి అర్థం తెలుసా? భక్తి లేని భ్రష్టులారా. వడ్లు వలె ఉన్నారు గాని తాలు గింజలైపోయారు. హల్లెలూయా. చుడిగాలికి పొట్టు కొట్టుకొని పోవునట్లుగా పోకమునిపే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యెహోవా వాక్కు బయలుదేరి ఉన్నది. భూమి మీదనున్న సమస్తమును ఊడ్చివేయదును గనుక మీరు కూడి రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి భయపడే ప్రతి వ్యక్తి కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు ఆలకించి చెవియొగ్గి విధేయత చూపి ఆయన ఏమి నేర్పించనై ఉన్నాడో, ఎలాగా బ్రతకమని పిలుస్తూ ఉన్నాడో కనిపెట్టిన వాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జెఫన్యా గారితో దేవుడు ప్రత్యక్షమయ్యి ఆయన వాక్కును విడుదల పరుస్తూ ఉన్నాడు. సిగ్గుమాలిన జనులారా. ఏంటండి? సిగ్గు లేకపోతే ఆ గడప తొక్కుతో, సిగ్గుంటే సిగ్గుమాలిన అన్నాడా? ఏమన్నాడు అక్కడ? అబ్బా, సిగ్గుండాలి. ఒక మంచి పని చేసేటప్పుడు, ఒక చెడు పని చేసేటప్పుడు, ఒక మంచి కార్యం చేసేటప్పుడు మనకు సిగ్గు లజ్జ అంటారు చూడండి, అది ఉండాలి మనిషికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గడపలో ఉంటూ, దేవుని మందిరములో నివసిస్తూ, దేవుని సన్నిధిలో గడుపుతూ అనేకమైన వాటిలో నువ్వు తలపెడుతూ ఉంటావు. అందుకని అంటున్నాడు సిగ్గుమాలిన. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పోగేసుకుందామని లోకాన్ని ఊడ్చిపోతున్నాడు. లోకములో ఉన్నదంతా పొట్టును ఊడ్చి అగ్ని రాబెట్టి తగలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. వెండి నిన్ను కాపాడదా? బంగారము నిన్ను కాపాడగలదా?
వందల కొద్ది ఎకరాలు నిన్ను కాపాడగలదా? రిక్కబషంధరాలరి. ఆయన కోపము రగలకమునుపే. కూడిరండి, కూడిరండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వినయము కలిగి భయభక్తులు కలిగి ప్రభువుని స్తుతించడము, ఘనపరచడము ఈ బ్రతుకు ఆఖరి వరకు మనకు తగి ఉన్నది. అందుకనే కూడి రమ్మని ప్రభు కేక వేస్తూ ఉన్నాడు. మీరు ఆ యొక్క భయంకరమైన దినములో ఇదిగో రాలిపోకూడదని, ఇదిగో మరణించకూడదని ఆయన ముందుగానే తన ప్రవక్త నోట హెచ్చరించుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోవేలుకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 11వ మాటను మనం చూద్దాం. 14వ మాటను చూద్దాం. 11 కాదు, 14. చదువుతారా? ముగించేస్తా, ఎక్కువసేపు చెప్పను. అట్టు పెని మీద వేసి జస్ట్ అట్ట కలిపి అట్ట తీసి అట్టేసినంత సేపట్లో వాక్యం చెబుతా. హల్లెలూయా. బుచ్చమ్మ గారు వెళ్ళిపోయింది, పరలోకం వెళ్ళిపోయింది. హల్లెలూయా. అప్పుడే వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కొనుగుతుంది. ఏసు రాజా కోళ్ళని కాచిద్దా, మేకలను కాచిద్దా, ఇల్లు కాచిద్దా, ఏం కాచిద్ది నిద్ర లేకుండా? హల్లెలూయా, 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 హల్లెలూయా. 12కి దగ్గర పడ్డాం, 20 నిమిషాలు తక్కువ ఉంది. గర్వించు. ఎంతకాలం ఎంతకాలం మూలుగుతావు రే? హల్లెలూయా. భూమిని ఓడ్చబోతున్నాడు దేవుడు. భూమిని, సమస్త శరీరులను నాశనం చేయబోతున్నాడు. ఓరి నిద్రపోతా అన్నాడు ప్రవక్తని. హల్లెలూయా. ఓరి తిరిగిపోతా అన్నాడు అట్టిడి తిరిగే గాలిగాడిని. హల్లెలూయా. ఎవరిని ఏమనకుండా నా ప్రభు వదల్లా, ఎవడికి పేరు తగినదో అన్ని పెట్టేశాడు ఆయన. హల్లెలూయా. ఇక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోవేలు గ్రంథము 14 చదవమన్నా. 1:14. ప్రతిదినమేనా, వ్రత దినమా? హల్లెలూయా. ఇక బైబిల్ తెలియనివాడైతే చెల్లి చదివినట్టు నేను చదవాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలని, దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. హల్లెలూయా. దేశములోని పెద్దలందరూ, పెద్దలు ఎవరో తెలుసు? సంఘంలో పెద్దలు ఉంటారు. హల్లెలూయా. అసలు పెద్దలంటేనే అర్థం తెలియని దౌర్భాగ్య స్థితి పట్టిందండి సంఘాలకి. సంఘ పెద్ద అంటే ఏంటో తెలుసా? పాస్టర్ అని అర్థం. హల్లెలూయా. సంఘ పెద్ద అంటే పాస్టర్ అని అర్థం. మా సంఘంలో సంఘ పెద్దనండి. నీ మొహం అసలు నీకు ఏం తెలిసి సంఘ పెద్ద అని పెట్టావు? హల్లెలూయా.
ఏం తెలుసు? వైట్ బట్టలు వేసి పోజులు కొడతామా? పిల్లల్ని ఎట్ట పెంచాలో తెలుసు? సంఘ బిడ్డల్ని భయముతో, భక్తితో, వినయ విధేయతతో బిడ్డలను, నీ బిడ్డలు కాదు, ఆత్మీయ బిడ్డలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నిన్ను అలాగా పెంచాడు, నువ్వు అలాగా పెరిగావైతే నువ్వు కూడా అలాగే పెంచాలి సంఘాన్ని. హల్లెలూయా. సంఘ పెద్దలంటే ఏంటి? సేవకులని అర్థం. దేశములో ఉన్న సేవకులందరినీ పోగు చేయుడి, ప్రజలనందరినీ పిలవనంపుడి, మీరు ఏకముగా కూడి వ్రత దినము అనగా ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని కూడుకోండి, వేడుకోండి, ఆ మహాదినము రాకమునుపు మీరు బతిమలాడుకోండి అంటున్నాడు. ఏమర్థమవుతుంది? ఈ వెంకటాపురం పాస్టర్కి, కల్లకుర్తి పాస్టర్కి పడతావు. ఇంకేంటి కూడేది నీ మొహం? ఏంట్రా దైవ చిత్తం నెరవేర్చేది? నీ బ్రతుకంతా చేసిన నీ సోద, నీ విధానం, నీ భక్తే గాని దేవునికి తగినట్లుగా భక్తి చేసిన దాఖలాలు ఉన్నాయా? ఓ పనికి మాలిన దాసుడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా ప్రజలను మింగువారులారా, నా ప్రజలను దోసుకొని నిద్రపోతులుగా బ్రతుకుతున్న భ్రష్టులా. హల్లెలూయా. ఎవరు మింగుతున్నారు? ఈ పెద్దలే. హల్లెలూయా. దేని కొరకు ఎవరు పరిగెత్తుతున్నారో తెలుసా? మాదిరిగా ఉండవలసిన మేమే. హల్లెలూయా. గత వారంలో ఏం చెప్పుకున్నాం? ఏపేక్ష, ధనాపేక్ష కదా, అపేక్ష. ధనాపేక్ష కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పరిగెత్తుతున్నారు? గుడ్డివాడికి త్రోవ చూపునా? సేవకుడు అయిన నీవే ప్రార్థనకి ఒక వెలగడుతున్నావు, స్వస్థతకి ఒక వెలగడుతున్నావు, నీ బ్రతుకే వెలగట్టుకొని బ్రతుకుతూ ఉన్నావు. హల్లెలూయా. మధ్యలో జిమ్మిక్కులు, ట్రిక్కులు, తైతక్కలు వేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంఘ బిడ్డలు దొరుకుతారా? వెళ్ళి దూరి ప్రార్థన చేద్దామని చూస్తున్నావు. హల్లెలూయా. మనమందరం కూడా క్రీస్తు బిడ్డలం. జాగ్రత్త, సమాధానం చెప్పాలి. లోకము దాని అంతము వచ్చి ఉన్నది అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ లోకంలో నువ్వు కూడా ఉన్నావు, జాగ్రత్త. హల్లెలూయా. దేవుడు ఓడ్చబోతున్నాడు. ఇప్పుడన్నా మారు మనసు పొంది దేవుని మందిరములో కూడుకోండి, వేడుకుందాం. ఉజ్జీవం రావాలి, ఉజ్జీవం రగలాలి అంటే దైవ సేవకులు ఏకం కావాలి. హల్లెలూయా. సంఘాలు ఏకం కావాలి. సార్వత్రిక సంఘమంతా ఒకటి కావాలి. హల్లెలూయా. ఈ బాతులున్నాయి, ఆ బాతులున్నాయని కాసేపుడు వరకు నీళ్లు రాని అంతవరకు వాటిని కంచెగడతావు. పరిశుద్ధాత్మ తొలకరి వర్షము కురిసినప్పుడు, నది ప్రవాహము బయలుదేరినప్పుడు ఈ బాతులు ఆ బాతులు అన్నీ కలిసిపోతీరా ఎర్రినా దాసుడా. హల్లెలూయా, హల్లెలూయా. లే, మారు మనసు పొందు, ఉపక్రమించు. సేవకులుగా ఉంటున్న నీవు నేను దేవుని సైన్యముగా సత్యమును ప్రకటించే సేవకులుగా బ్రతుకుటకు ప్రభువును వేడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘ బిడ్డలారా, ప్రజలు అన్నాడు. మరలా సేవకులే కాదు. ఏమన్నాడు? ఒకసారి చదువు నాన్న. దానికంటే ముందల అదే దానికి తర్వాత చదువు.
ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై అదుగదుగదుగో దేశములోని, ఏ దేశం? నూతన ఇశ్రాయేలు అన్నాం ఇందాక. హల్లెలూయా. 76వ కీర్తనలో, ఆసాపు కీర్తనలో ఏమన్నాడు? ఇశ్రాయేలీలలో ఆయన నామము గొప్పది, యోధాలో ఆయన ప్రసిద్ధుడు. ఓ నూతన ఇశ్రాయేలు, ఓ నూతన యోధా ప్రజలు. హల్లెలూయా. మనమే. హల్లెలూయా. ఓ ప్రజలారా, ఈ ప్రజలను పోగు చేయమన్నాడు. ప్రార్థన, ఉపవాస ప్రార్థన. దేని కొరకు? జలప్రలయం వచ్చింది కదా, నోవాహు కాలంలో ఏమొచ్చింది? భూమి అంతటి మీదకి ఏమొచ్చింది? భూమి అంతా నాశనం అయిపోయింది అంటున్నాడు ఒక పనికి మాలిన సేవకుడు. లేఖనాలను ఎక్కడ పెట్టుకొని చేస్తారో వీళ్ళ ముఖాలలో. భూమి మీదకి జలప్రలయము వచ్చింది, భూమి మీద జల తాండమాడింది. ఆ జలము ద్వారా పాపము చేసి, శాపము చేసి, దేవునికి వ్యతిరేకముగా బ్రతికిన ప్రతి ప్రజలోను, ప్రతి జాతిలోను, ప్రతి జనములో ఉన్న వారందరూ లయమైపోయారని లేఖనం చెబుతుంది. భూమి నాశనం అయిపోలా. హల్లెలూయా. హల్లెలూయా. భూమే నాశనం అవ్వాలి అంటే ప్రభు రావాలి. రెండవ రాకడలో మనం ఎత్తబడాలి. మనం ఎత్తబడక ముందులే ఒక భూమిని, కొత్త భూమిని, కొత్త ఆకాశమును సృజించాలన్న దేవుని నిర్ణయము ఆ ముందల జరిగిన తర్వాతే ఈ భూమి నాశనమైంది. అర్థమవుతుందా? బైబిల్ చదువు, ఎట్ట చదువు మానేసి బైబిల్ అని చదువుకొని బతుకు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ వాక్యంలో జీవం ఉంది, జీవపు ఓట ఉన్నది. నీ ఎముకలకు బలమును, నీ శరీరమునకు శక్తువును కలగజేసింది. నీరు కట్టిన తోటగా నిన్ను మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ జల ప్రళయములో ఈ వ్యక్తి తప్పించబడ్డాడు. ఎవరు? యెహోవాకు భయపడు ఒక నోవాహు అనే వ్యక్తి, తన కుటుంబము, తన కోడండ్లు, కొడుకులు రక్షింపబడ్డారు. కారణం ఏమిటంటే దేవునికి భయపడు వ్యక్తి. దేవుడు చూస్తాడు, భూమిని చూస్తాడు, సమస్తాన్ని చూస్తాడు. ఎవరన్నా ఒక్కడన్నా మంచోడు ఉన్నాడా? వాడిని తప్పించాలనుకొని ముందల హెచ్చరిక చేస్తాడు. హల్లెలూయా. బాకానాదం ఊదుతాడు, దండోరా వేయిస్తాడు, ఇదిగో ప్రకటన చేస్తున్నాడు, జాగ్రత్త అని చెబుతాడు. అర్థమవుతుందండి? హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ప్రజలను కూడా పోగు చేయండి అన్నాడు. ఏమన్నాడు? సమకూర్చుడి. ఏ ప్రజలు? ఏ ప్రజలు? నూతన ఇశ్రాయేలు. అంటే దేవుణ్ణి ఎరిగి సత్యాన్ని తెలుసుకొని విడిచిపెట్టి ఉన్న వారిని ఒక్కసారి హెచ్చరించమంటున్నాడు. హల్లెలూయా. పెద్దలు కూడా తెలుసుకునే ఉన్నారు, అనగా పాస్టర్స్. ఇందాక చెప్పినట్లుగా ప్రార్థనకు ఒకవేళ, స్వస్థతకు ఒకవేళ, వాళ్ళు చేయలేని పనులకు కూడా డబ్బులు. అంటే ఎవరికి ఘనత? ఆమెలో ఎవరికి ఘనత? హల్లెలూయా. అసలు నీ విశ్వాస జీవితం ఎటుపోతుంది, చస్తే ఎటుపోతావు అన్నది ఈ బాధ. హల్లెలూయా. అందరికి సాము వచ్చిందండి. ధనవంతులకి, సామవంతులకి, పేదవారికి, దరిద్రులకి, అందరికి ఒకటే శాసనం, మరణ శాసనం. హల్లెలూయా. దీన్ని తప్పించబడాలి అంటే యేసయ్య వద్దకు రావాలి, మారు మనసు పొందాలి. హల్లెలూయా. అదే జెఫన్యా 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలను చదవండి.
ముగించుకుందాం, అయిపోయింది. నాకు ప్రయాణం ఉంది. హల్లెలూయా. నా ప్రయాణం రేపు ఎల్లుండి, ఆవులు ఎల్లుండితో ముగిసిద్ది. ఆవులు ఎల్లుండి కూడా మగుతాం. 29కి వస్తానేమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసుగా ప్రతి నెల ఏం చేస్తున్నాను. ఒకసారన్నా నా కోసం ప్రార్థన చేశారమ్మా మీరు. ఈ మీటింగ్ మంచిగా జరగాలని. దైవ సేవకుల మేలుకొలుపు ఇదే మా బాధ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులు మేము తీసుకో, మేమే ఇచ్చి వాక్యాన్ని ప్రకటించి. మరి నీ పొలంలో ఉచితంగా ఏమన్నా విత్తనాలు చల్లుతున్నావా? కొనుక్కొచ్చుకొని చల్లుతున్నాగా, ఖర్చు పెట్టే చల్లుతున్నాగా. హల్లెలూయా. మరి నేను కూడా మరి ఖర్చు పెట్టే దేవుని వాక్యాన్ని విత్తనాలను చల్లుతూ ఉన్నాను. హల్లెలూయా. ఉచితంగా పొంది తిరిగి ఉచితంగా చల్లాలి. హల్లెలూయా. దైవ భక్తులు సేవకులు అని చెప్పుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. హల్లెలూయా. ఎక్కడున్నా 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. అక్కడికి వచ్చారు మనసులో ఏదో గుచ్చుకున్నట్టుంది. కూడి రండి, అదుగోండి తలరాతమ్మా. అయ్యో పాప, గట్లయిందా? విధి నిర్ణయము కాక మునుపే అంటే ఏంటో తెలుసా? ప్రాణము ఉండగానే, ప్రాణము ఈ లోకాన్ని విడిచిపోక మునిపే. ఏ అగ్ని? అదేందమ్మా, యేసయ్య కోప్పడకూడదు కదా? దేవుడు కోప్పడతాడమ్మా బుచ్చమ్మా. సిగ్గు లేనోడు, కోపం లేనోడు, పనికి మాలినోడు కదా దేవుడు. హల్లెలూయా. దేవునికి కోపం ఉన్నది. ఆ కోపం ఎలాంటిదో తెలుసా? అగ్ని అంత బలమైనది. అగ్నిలో ఏదైనా కాలి మాడి మసైపోవలసినదే. హల్లెలూయా. ఏమంటున్నాడు? సిగ్గుమాలిన జనులారా ఏమి రండి, కూడి రండి, ఎగురినట్లుగా సమయము గతించుచున్నది. అదుగో దేవుడు నిర్ణయించిన విధి నిర్ణయము కాక మునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునుపే కూడి రండి, కూడి రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్రత దినమును ఏర్పరచుడి, ఉపవాస దినమును ఏర్పరచుడి, పెద్దలను సమకూర్చుడి, ప్రజలను పిలువుడి, పిలవనంపుంచి కూడుకోండి, రండి అంటున్నాడు. ప్రచండమైన కోపాగ్ని చేత రాబోతున్నాడు. నాడు వచ్చినట్లు మరలా నేడు రాట్లైనా ఆ మొదటి సారి వచ్చినప్పుడు ఆయన సాత్వికుడుగా వచ్చాడు, దీన మనస్సుడుగా వచ్చాడు, ప్రేమను పంచేవానిగా వచ్చాడు. హల్లెలూయా. వేదనను అనుభవించేవానిగా వచ్చాడండి. మరలా రాబోతున్నాడు నా ప్రభువు, భయంకరుడుగా రాబోతున్నాడు. భయపడతారా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. భయపడపోతే ఊడ్చి కాల్చి వేస్తానంటున్నాడు. హల్లెలూయా. విధి నిర్ణయము ఏటట రాకమునుపే యెహోవా కోపాగ్ని. ఏమిది? సూటిగా మాట్లాడతాడు దేవుడు. నా మీదకి రాకమునిపే. హల్లెలూయా. నా మీదకి రాకమునిపే. నేను అంటున్నా, లేఖనం అలాగలేదు, నేను భయపడుతున్నా. హల్లెలూయా. నీవు కూడా అలాగ అనుకోవాలి, భయపడే దానివైతే వాడవైతే.
హల్లెలూయా. విధి నిర్ణయం ఒకటి ఉందని మనం అందరికి చెబుతాం. అయ్యో పాపం అట్లా జరిగిందా, అలాగయిందా, అయ్యో తలరాత అండి అట్లా రాసి పెట్టుంది. హల్లెలూయా. ఆ తలరాత రాసినోడే చెబుతున్నాడు జాగ్రత్త. విధి నిర్ణయం తలరాత రాసిన బ్రహ్మ చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. పరబ్రహ్మ అయిన యేసునాథుడు చెబుతూ ఉన్నాడు. అన్ని నామముల కంటే పైనున్న ఘననామము కలిగిన వాడు చెబుతున్నాడు. నాలో పాపము ఉన్నదని స్థాపించగలిగిన వాడు ఎవడన్నా ఉంటే స్థాపించండి అని చెప్పిన ఆ బ్రహ్మ చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సృష్టికర్త ఒక బ్రహ్మ అయిన యేసు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ 3వ వచనాన్ని కూడా చదువు నాన్న. ముగించుకుందాం, అయిపోయింది. ఇక ముగించాలన్నాను గనక దీన్ని చాలా క్లుప్తంగా చెబుతాను. ఇప్పుడు వరకు కూడి రండి అని హెచ్చరించి చెప్పాడు. ఎందుకు కూడి రమ్మంటున్నాడు ఇప్పుడు చెబుతున్నాడు, వినండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెతకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుదురు. ఇప్పుడన్నా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. అసలు పోయిన సంవత్సరం వాగ్దానం ఏంటి చెప్పండి. గొనగాకండి, చెప్పండి. ఎందుకు గొనుగుతారు? సరే చెప్పు, గట్టి చెప్పు. యశ్వంత్ చెప్పురా. అమ్మ నువ్వు చెప్పు. వాగ్దానం నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోష తత్వమును బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును. ఎప్పుడు ఇస్తాడో తెలుసా? అది చెబుతూ ఉన్నాడే, అప్పుడు ఇస్తాడండి. హల్లెలూయా. ఈ సంవత్సర సంఘ వాగ్దానం ఇది, గుర్తుందా? వాగ్దానంతోనే ముగిస్తానని కూడా చెప్పి ఆ రోజు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా ఈ మాట వస్తానే ఉంటుందని, జ్ఞాపకం చేస్తూనే ఉంటానని ఆ రోజు మీకు ప్రమాణం చేశాను. హల్లెలూయా. చేశానా లేదా నాన్న? గుర్తుందా లేదా? ఏమన్నా మొహం ఇంకా తెల్ల మొఖాలు వేసుకొని చదువుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? 3వ వచనంలో నీతి. యెహోవా దేశములో ఏవికులై సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త జనులారా కాదు, దీనులారా. దీనుడికి గర్విష్టితనం ఉండదు, దీనుడికి గర్వం ఉండదు, సాత్వికుడికి లోబడని తత్వము ఉండదు. సాత్వికుడు అంటే లోబడే తత్వము. సాత్వికుడు అంటే దేవుడు చెప్పినట్లుగా ఆయన నీతి విధులను అనుసరించే వ్యక్తి. హల్లెలూయా. దీనుడంటే హల్లెలూయా. మరి ఏలనే చెబుతున్నాడు కదా. ఒకవేళ మీరన్నా తప్పించబడతారేమో, గర్వాంధులైతే మాట వినని వారు అయిపోయారు.
ఏమన్నాడు మొదట వచ్చిన వాళ్ళు? హల్లెలూయా. సిగ్గుమాలిన ఒక్కరిని అనలేదా మా బుచ్చమ్మ? ఎందుకు మనం ఇంత బాధపడాలి? మీతో పాటు నన్ను కూడా తిడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. హెచ్చరిస్తున్నాడు నన్ను కూడా, రే సిగ్గుమాలిన పనికి మాలినోడ, బ్రతుకు ఇంకా మార్చుకోరని. వేషధారణ భక్తి కాదు, అలవాటైన విధానం కాదు, లేఖన సత్యములో నీవు ఒదిగి సాత్వికుడివై దీన మనస్సు కలిగిన వాడివై ఒకవేళ వేడుకుంటే అగ్ని నుండి తప్పించబడతావేమో. ఒకవేళ ఏమన్నాడు? హల్లెలూయా. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి అధ్యాయము 7వ మాట ఒక్కసారి చదువునాను, ఇక ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ఏటంట? హల్లెలూయా. హల్లెలూయా. ఏందండి మీకు బలం లేదు? బలి ఒకటి చేయబోతున్నాడు. ఆయన ముందుగా ఎవరిని ప్రతిష్ఠించాడో వారు మౌనముగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. గాపేసుకుందాం, ఏమన్నా ముందుకు వెళ్దాం. నిద్ర వస్తుంది. నాగార్జున చెప్పుకోలే, అట్లా నువ్వు చెప్పుకుంటున్నావు అంతే. హల్లెలూయా. బలహీనులు కావద్దండి. మోషే ముసలివాడైపోయినా కూడా బలం తగ్గలేదంట, సత్తు తగ్గలేదంట. దేవుని ఎదుట ఆ బలము, ఆత్మాభిషేకము, ఆ శక్తి తగ్గలేదంట. నాయకుడు అని వాడు ఎక్కడ ఉంటాడు తెలుసుగా మీకు? ముందుంటాడు. ఈయనకి ఎన్ని సంవత్సరాలు? పోనీ మీరు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. మోషేకి ఎన్ని సంవత్సరాలు? చనిపోయేటప్పటికి రోగం వచ్చి వచ్చాడా? ఎన్ని? ఏంటండి సపోర్ట్ చేయరా? పిల్లోడు పుట్టినప్పుడు 100 అమ్మ. పిల్లోడు పుట్టినప్పుడు ఎన్ని? ఇసాకు పుట్టినప్పుడు ఏదమ్మా? బైబిల్ ఎక్కడ చదువుకుంటున్నారు? తకీట 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 తరిడదాం, ఇట్ట దంచుతాడు మిమ్మల్ని అనుకుంటా. అందరిని కాలుస్తాం అనుకున్నాను కానీ నన్ను కాలుస్తాం అనుకోలేదు అనుకో. ముందర నిన్ను కాల్చడానికి వచ్చిండ్రా అంటాడు. హల్లెలూయా. ఈ చూపు ఉండంగానే బైబిల్ చదవండి. హల్లెలూయా. ఒంట్లో ఓపిక ఉండంగానే బైబిల్ని చదవండి. హల్లెలూయా. కనీసము 140 ఏండ్లు, కనీసము 170 ఏండ్ల వయసులో కూడా కాలంలో బలం తగ్గలేదు, సత్తువు తగ్గలేదు, అసలు ఏ మాత్రము నీరసం లేదు. నాయకుడు కదా, ప్రజలంతా వెనకాల ఉంటే ఈయన మొదలు నడుస్తాడు. హల్లెలూయా. ఆయన కొండ మీదకి ఎక్కుతాడు, ముందర ఎక్కి ఊరును చూస్తాడు. తర్వాత రే రారా ఫలానా యెహోషువ, రే కలేబు రామ్మ. హల్లెలూయా. యెహోషువ రా, ఇక నేను ఆగిపోతున్నా, ఇక ఈ ప్రజలను నీవే నడిపించాలన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ ఒత్తి కాదు, ఇవన్నీ ఒత్తి అనుకుంటున్నారేంటి? విధి నిర్ణయము.
హల్లెలూయా. ఎవరిని ముందుగా, నాగార్జున అన్న, నా వాళ్ళంతా ఒక సైడ్ అంటే నేను ఒక్కడిని ఒక సైడ్ ఉన్నానని ఎందుకు బాధపడుతున్నావు? మీకు చెప్పాలని పొద్దున్న ప్రేరేపణ ఇచ్చాడు నాకు. బైక్ మీద వస్తూ ఉన్నాను. దేవుడు మమ్మల్ని మొదటగా ఇక్కడ నిలబెట్టాడు. నిలబెట్టడానికి దేవుడు మొదటి వాడైతే రెండో వారికి కుటుంబం అని చెప్పమన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రేమించినట్టుగా మమ్మల్ని సంఘంలో ఎవరు ప్రేమించాల. హల్లెలూయా. ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా వాళ్ళని బట్టి నేను కూడా బాధపడి ఉంటే చాలాసార్లు. కానీ నా దేవుడు నాకు ఓర్చుకొని నీ పక్షముగా నిలబడేవారు స్తంభములుగా ఉన్నారన్నాడు. హల్లెలూయా. విధి నిర్ణయము ఎవరిని ముందుగా ఏర్పరచునో. అర్థమవుతుందా? ఒకసారి చదివితే ఇంకా స్పష్టంగా అర్థమైంది. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ఏంటంట? ఏంది వాళ్ళు రాళ్ళు, నేను రాకపోతే నన్ను ఎందుకంటాడు, నిన్నే అంట. నేను సంఘములో ఒక స్తంభముగా, ఒక మాదిరిగా, బలమైన పాత్రగా నీ కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని పొగడటానికి కాదు, దేవుడు ఏది చెబుతా అదే చెబుతా. ఎవడికి నచ్చినా ఎవడికి నచ్చకపోయినా, ఎవడు నా వెనక కుక్క మొరిగినట్టు మొరిగిన. హల్లెలూయా. 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 దారిని పోయే కుక్క చెవులు నాకు పీకటం అలవాట్లేదు. అది పిచ్చెక్కి ఊర్లో తిరుగుతూ ఉంటది. ఎవడో ఒకడో చంపిందా కనుక విధి నిర్ణయము ఆ కాలము జరిగేంత వరకు అది తిరుగుతూ ఉంటది. ఒక గడియ రాబోతుంది, సస్తది. హల్లెలూయా. కనుక ప్రభు ముందుగా ఏర్పరచుకున్న వారిని పిలిచాడు, నిలబెట్టాడు, వాడుకుంటాడు, ఆయన పనిని జరిగించుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? లేఖనం మరొకసారి చదవండి. కాకమునుపే, అదిగోండి, యెహోవా కోపము మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకు యెహోవా దినము రాకమునుపే కూడి రండి. హల్లెలూయా. 3వ లేఖనములు ఏమన్నాడు? 7వ లేఖనములు ఏమన్నాడు? మొదటి 7, ప్రభువైన యెహోవా దినము సమీపమాయను, ఆయన ఒక బలి సిద్ధపరచి ఉన్నాడు. అదిగోండి, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. ఉండుడి. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఈ 2వ అధ్యాయం 3వ వాక్యములు అన్నాడు చూడండి. దీన మనస్సు కలిగి, సాత్వికము కలిగి, యెహోవా న్యాయ విధులను అనుసరించే వారిగా ఉంటే ఒకవేళ తప్పించబడతారు. రండి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. 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 భూమి భయపడుతుందండి. అనేక విషయాలు ఉన్నాయి. యోధాకు ఏం సంభవించిందో, ఇతర దేశ ప్రజలకు ఏం సంభవించిందో, కానీ ఆయనకు లోబడి ఆయన న్యాయ విధులను అనుసరించే ప్రతి సాత్వికుడను ఆయన తప్పించగలిగిన సమర్థుడు, సాత్వికుడు, శాంతి మూర్తి ఆయన. ఆ మహాదినము రాకమునుపే